గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో మరి ఇవాల్టి వీడియోలో మనం గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకుందాం. అలాగే మనకి స్మార్ట్ మనీ ఎలాంటి స్టాక్స్‌లో పెడుతున్నారో దాని గురించి కూడా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేసుకుందాం. సో అలాగే మనకి ఇక్కడ నిన్నటి ఎఫ్ఐ డేటా చూసుకున్నట్టయితే టోటల్ నెట్ బయింగ్ వచ్చేసి 942 క్రోర్స్ అయితే ఉంది. సో మొత్తానికి ఎఫ్ఐఎస్ అయితే ఇంకా సెల్లింగ్‌లోనే ఉంటున్నారు. సో ఇదే అనమాట. అలాగే మనకి లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టుగా సో మెజగాన్ డాగ్ అయితే అలాగే మనకి డిఫెన్స్ స్టాక్స్ అన్నిటిలో మనకి స్మార్ట్ మనీ చూసాననేసి చెప్పాను. సో ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే సో వీడియోలైతే చూసేయండి. సో అలాగే ఫార్మా స్టాక్ గురించి కూడా డీటెయిల్‌గా చెప్పాను. లాస్ట్ వీడియోలో కవరేజ్ అయితే చేశాను. సో నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. సో ఇక్కడ మనం గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ రేషియోలో మనకి 2 టైమ్స్ అనమాట. ఆల్రెడీ ఒకటి 65 రేంజ్ దగ్గర అయితే మనకి రిజెక్షన్ అయితే చూసాం. సో నిన్న కూడా 63 రేంజ్ దగ్గర అయితే రిజెక్షన్ అయితే చూసాము. సో ప్రతీది కూడా నేనైతే ఆల్రెడీ టెలిగ్రామ్‌లో అప్డేట్ అయితే చేశాను. సో స్మార్ట్ మనీ చూస్తున్నాం. కాకపోతే గోల్డ్ అండ్ సిల్వర్ రేషియో వచ్చేసి మొమెంటమ్ రెసిస్టెన్స్ దగ్గర అయితే ఉన్నది. సో ఇప్పుడైతే మనకి రిజెక్షన్ అయితే చూసాము. సో లాస్ట్ సెషన్‌లో వచ్చేసి సో ఫర్దర్ డౌన్‌ఫాల్ మనకి సిల్వర్‌లో మనకి మంచి మొమెంటమ్ రావాలంటే సో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ రేషియో అనమాట మనకి 56 డౌన్వర్డ్ ఇంకా కిందకి వచ్చిందనుకోండి. 56 అనేది సపోర్ట్ లెవెల్ అనమాట. సో గోల్డ్ అండ్ సిల్వర్ రేషియోకి. సో ఆ సపోర్ట్ బ్రేక్ అవుతే మనకి సిల్వర్ ఇంకా గోల్డ్‌లో ఇంకా ఆల్ టైమ్ హై అయితే చూస్తాం. సో కళ్ళు మూసుకొని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ప్రెజెంట్ అయితే మనకి సిల్వర్ చూసుకున్నట్టయితే $85లో ట్రేడ్ అయితే అవుతుంది. సో ఇది క్రిప్టో మార్కెట్ అనమాట. క్రిప్టో మార్కెట్‌లో మనకి సండేస్ అప్పుడు కూడా ట్రేడ్ అయితే అవుతూనే ఉంటుంది. సో మనకి ఆల్మోస్ట్ అదే ప్రైస్‌లో అనమాట ట్రేడ్ అయితే అవుతుంది. సో 1% ఎక్కువగా. సో గోల్డ్ వచ్చేసి అయితే $5180 దగ్గర అయితే ట్రేడ్ అయితే అవుతుంది. సో మనకి ఎప్పుడైనా మీరు నార్మల్‌గా చూడాలని తెలుసుకోవాలని అనుకుంటే సో క్రిప్టో మార్కెట్‌లో చూడొచ్చు. సో మనకి ఎలాంటి ప్రైస్ ఏ ప్రైస్‌లో ట్రేడింగ్ అవుతుందని. సో ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే చెప్పలేం. కాకపోతే మనకి ట్రేడింగ్ అయితే అవుతుందనేసి మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. సో ట్రేడింగ్ వ్యూలో అనమాట మీరైతే చూసుకోవచ్చు. గోల్డ్ కానీ, సిల్వర్ కానీ. సో అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే జాయిన్ అయితే అవ్వండి. సో నేనొచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనమాట కామెంట్ సెక్షన్‌లో అయితే పిన్ అయితే చేస్తాను. సో తప్పకుండా జాయిన్ అవ్వండి. అది మీకోసమే అనమాట ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూనే ఉంటాను. ఆల్రెడీ మనకి అన్‌ఎంప్లాయ్‌మెంట్ జాబ్ డేటా అయితే వచ్చింది. సో అందుకనే మనకి గోల్డ్ ఇంకా సిల్వర్‌లో కానీ మొమెంటమ్ అయితే చూసాం. సో దాని గురించి అప్డేట్ కూడా టెలిగ్రామ్‌లో అయితే అప్డేట్ అయితే చేయడం అయితే జరిగింది. సో అలాగే మనకి వన్ సోర్స్ ఫార్మా సో ఈ స్టాక్స్ కానీ అలాగే మనకి స్మార్ట్ మనీ బిల్డప్ కోసం కూడా నేను డీటెయిల్‌గా మీకైతే మెసేజ్ అయితే చేశాను. సో టెలిగ్రామ్‌లో వచ్చేసి సో ఇప్పటి వరకు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే సో దయచేసి జాయిన్ అయితే అవ్వండి. సో ఇలాగ అనమాట. సో ఇలాంటి స్టాక్స్‌లో స్మార్ట్ మనీ అనేసి ఎవరు కూడా చెప్పరు. సో బేసికల్‌గా ఆల్రెడీ పెరిగిపోయిన తర్వాత పెరిగిపోతుంది. సో ఇంత పెరిగిపోయిందని చెప్తారు కానీ సో ఎవరు కూడా ఇలాగ ముందుగానే ఎవరు కూడా ఇలా చెప్పరనమాట. సో అందుకని మీ సపోర్ట్ కూడా ఇస్తారనేసి అనుకుంటున్నాను. సో మార్కెట్ బేరిష్‌గా ఉన్నా సరే మన స్టాక్స్ అయితే పెరుగుతున్నాయి. సో మనం అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. సో మీరు టెలిగ్రామ్‌లో కావాలంటే నాకు మెసేజ్ కూడా చేయొచ్చు. సో మీరు కన్ఫర్మ్‌గా ఎంట్రీ తీసుకోవచ్చా? లేకపోతే ఫర్దర్‌గా మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఏదైనా సరే ట్రేడ్‌లో వచ్చేసి. వన్ సోర్స్ స్పెషాలిటీ ఫార్మాలో కూడా నేను ఆల్రెడీ మనకి 15 మినిట్స్ క్లోజింగ్ బిఫోర్‌లో కూడా నేను స్మార్ట్ మనీ అయితే అబ్జర్వ్ చేశాను. సో నేను లాస్ట్ వీడియోలో ఏదైతే చెప్పానో సో 1350 దగ్గర రెసిస్టెన్స్ అయితే బ్రేక్ అయ్యి ఎక్స్ట్రా ₹130 అయితే మనకు పెరగడమే జరిగింది. ఆల్మోస్ట్ 11% అయితే అప్ సైడ్ అయితే చూసాం. సో 11 కంటే ఎక్కువగానే సో ఇంకా స్మార్ట్ మనీ అయితే చూస్తున్నాం. ఎందుకంటే రెసిస్టెన్స్ అయితే బ్రేక్అవుట్ అయితే అయ్యింది. సో ఫర్దర్ అప్ సైడ్ అయితే చూస్తున్నాను. సో మండే సెషన్‌లో వచ్చేసి సో ఇదే అనమాట. సో ఎవరైనా ఎంట్రీ తీసుకున్నట్టయితే సో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో లాస్ట్ వీడియోలో చూసి. సో అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో అనమాట మనకి 1326 ఏదైతే కీ సపోర్ట్ లెవెల్ నేను టెలిగ్రామ్‌లో కూడా అప్డేట్ అయితే చేశాను. సో ఆ రోజు మార్కెట్ గట్టిగా అయితే ఫాలో అయితే అయ్యింది. సో ఆ రేంజ్‌లో అనమాట మనకి సపోర్ట్ అయితే తీసుకోవడమే జరిగింది. సో నేను ఇంకా ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది అనుకున్నాను. కాకపోతే మనకి బయర్స్ రావడంతో సో మళ్ళీ అప్ సైడ్ అయితే చూసాం రిలయన్స్‌లో వచ్చేసి. సో మండే మార్కెట్ ఒకవేళ డౌన్‌గా ఉంటే సో దాని గురించి అయితే నీకు రేపటి వీడియోలో అనమాట సండే వీడియోలో అయితే అప్డేట్ అయితే చేస్తాను. సో మండే మార్కెట్ కోసం. సో మనం ఇక్కడ స్మార్ట్ మనీ తాలూకా స్టాక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ముఖ్యంగా సో జిఆర్ఎస్సిలో మనకి స్మార్ట్ మనీ అయితే చూసాను. సో లాస్ట్ సెషన్లో ఒక 3:20 PM కలగా సో మనకి రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. సో 2600 సో ఆ రేంజ్లో మనకి ఫెయిల్ అయితే అవుతుంది ప్రతిసారి. సో ఫర్దర్ మొమెంటమ్ రావాలంటే సో 2600 పైన అయితే క్రాస్ అయితే అవ్వాలి.
మనకి ఈజీగా ఒక 2700 వరకు అయితే వెళ్తుంది. సో జిఆర్ఎస్సి. సో అలాగే మెజ్గాన్ డాగ్లో కూడా ఇప్పటి వరకు లాస్ట్ వీడియో చూడకపోతే సో లాస్ట్ వీడియోలో తప్పకుండా అయితే చూడండి. సో నేను ఇన్ఫార్మ్ కూడా చేశాను. సో మనకి డిఫెన్స్ స్టాక్స్లో బాటమ్ లెవెల్స్లో మనకి బయింగ్ అయితే చూస్తున్నాం. సో పక్కాగా అబ్జర్వ్ చేయండి అనేది 3 డేస్ బ్యాకే చెప్పాను నేను. సో 3 to 4 డేస్ బ్యాక్ అనమాట వీడియో అవుతుంది. సో అప్లోడ్ అయితే చేసి సో ఇప్పుడు మనకి మెజ్గాన్లో పెట్టచ్చా అంటే సో ఆల్రెడీ ఫ్రైడేలో కొంతమంది ఎంట్రీస్ అయితే తీసుకున్నారు కూడా. సో చూడాలి. ప్రెజెంట్ అయితే నాకు ఇంకా బుల్లిష్ సైడ్లోనే ఉన్నాను. సో డిఫెన్స్ స్టాక్స్లో వచ్చేసి ఎందుకంటే యుద్ధం కూడా ఆగట్లేదు. సో ప్రెజెంట్ మనకి మ్యానిపులేషన్ చేసి మంచిగానే మనకి బాటమ్ లెవెల్స్లో అయితే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు పర్చేజ్ అయితే చేసుకున్నారు. సో స్టాక్స్ వచ్చేసి సో ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో సో హోల్డ్ అయితే చేయండి. సో ఫర్దర్ ఫాల్ చూసినంత వరకు సో మెజ్గాన్ డాగ్లో కానీ సో అలాగే మనకి జిఆర్ఎస్సి కానీ అలాగే హెచ్ఏఎల్లో కూడా నేను ఏ రోజైతే అప్లోడ్ అయితే చేశానో సో ఆ రోజు పెరగలేదు. బట్ లాస్ట్ సెషన్లో అనమాట హెచ్ఏఎల్లో మంచి పాజిటివ్ సైడ్ అయితే చూసాము. సో బాటమ్ లెవెల్స్లోనే ఇది కూడా అక్యుములేషన్ అయితే జరిగింది. సో ఫర్దర్ మొమెంటం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మండే మార్కెట్లో వచ్చేసి అయితే సో మేజర్గా అయితే మనకి మెజ్గాన్ డాగ్లో ఆర్డర్ విన్ అని అంటున్నారు. కాకపోతే మరి మిగతా డిఫెన్స్ స్టాక్స్ కూడా ఎందుకు పెరిగాయి అంటే సో మనకి స్మార్ట్ మనీ వల్లే అనమాట. సో ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే సో లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ ఇవ్వడం వల్లే సో నేను కూడా రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో అలాగే మనకి రైల్వే స్టాక్స్లో కూడా స్మార్ట్ మనీ అయితే చూసాము. సో నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ అయితే చేశాను. సో 10% జేడబ్ల్యూఎల్ సో ఉన్నప్పుడు జూపిటర్ వ్యాగన్స్ వచ్చేసి సో ఇంకా మనకి పెరగడం అయితే జరిగింది. సో ఒక 19% అయితే పెరిగింది. సో అప్డేట్ ఇచ్చిన తర్వాత కూడా సో రైల్వే స్టాక్స్లో మనకి మండే సెషన్లో కూడా కొంచెం స్మార్ట్ మనీ అయితే చూస్తాం. సో ఎందుకంటే జేడబ్ల్యూఎల్లో మనకి ఎక్కువగా అనమాట లాస్ట్ 20 మినిట్స్లో బాగానే పంప్ చేశారు. మ్యానిపులేషన్ అయితే చూసాము స్టాక్లో వచ్చేసి. సో అలాగే ఆర్బీఎన్ఎల్లో మనకి బేసిక్గా అనమాట ఇక్కడ మొమెంటమ్ బేస్డ్ అయితే అంతగా ఏమైతే లేదు. కాకపోతే స్మార్ట్ మనీ అయితే చూశాను. సో ఫర్దర్ మండే కూడా పెరిగినట్టయితే సో చూద్దాం ఫర్దర్ ఎంట్రీస్ కోసం అయితే. ప్రెజెంట్ అయితే నేను అవాయిడ్ అయితే చేస్తున్నాను సో ఆర్బీఎన్ఎల్లో ఎందుకంటే అంత మొమెంటం అయితే లేదు. సో ఇదే అనమాట ఇవాల్టి వీడియో. సో మళ్ళీ కలుద్దాం రేపటి వీడియోలో.